అయినా నీకు వర్షంలో తడవటం కొత్తేంటి నాన్నమ్మ? అంటే ఏంటే వర్షంలో తడవడం నాకు కులవృత్తి అనుకుంటున్నావా? అలా అని కాదు, గుళ్ళు గోపురాలు అంటూ వెళ్ళావు కదా, అప్పుడు ఎన్ని వర్షాలు పడలేదు? ఈ రాయి పక్కనో చెట్టు కిందో గుడిమెట్ల మీద పడుకున్నప్పుడు వర్షం పడితే తడుచుంటావు కదా అని చెప్తున్నా. గుడి మెట్ల మీద రాళ్ల పక్కన పడుకోవాల్సిన కర్మ నాకేంటే? వెళ్ళిన ప్రతి చోట సత్రాలున్నాయి. ఎవరు చూడొచ్చారు? ఇదేంటి చూసినట్టే చెప్తోంది. అసలు మనకు ఆస్తుండుంటే ఎంత వర్షం పడినా దర్జాగా కారులో వెళ్ళిపోయేవాళ్ళం. దీని కారణంగా ఆస్తి పోయింది, కారు పోయింది, బతుకు చెట్టు కిందకు వచ్చేసింది. అమ్మా అయిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకమ్మా? ఏంట్రా మాట వరుస కూడా మాట్లాడకూడదా? అబ్బా ఆకలి చంపేస్తుంది, ఏమన్నా చేయరా? ఏంటమ్మా చేసేది? వరుణ్ దేవుడా నా ఫ్రెండా క్లాస్మేటా? ఆపేయ్ అనగానే ఆపేడా? ఏమేవ్ నువ్వేమన్నా ట్రై చేయకూడదా? పిలిస్తే రావడానికి వద్దంటే పోవడానికి వర్షం ఏమన్నా మా ఆయన? అంటే ఏంటే నువ్వు పిలిస్తే వచ్చిపోయే ఏదోనానే కదా నీ ఫీలింగు? అయ్యో నా ఉద్దేశం అది కదండి, చెప్పిన మాట వింటారు అని చెప్తున్నాను. అవునే, నువ్వు చెప్పిన మాటలు వినే కదా వాడు మారిపోయి దీన్ని గన్నది. నాయనమ్మా, ఏంటి నీ లైఫ్ లో నీకు అన్నిటికంటే కష్టంగా అనిపించింది ఏంటి? ఏంటంటే ఇలా పొలం పనులు చేయడం కాదు, ఇంకోటి ఉంది. ఏంటది? ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా ఉండకపోవటం. నువ్వు కూడా నవ్వుతావంట్రా? గుండమ్మ ఏంటే పెద్దావిని పట్టుకున్న మాటలు? ఏం లేదమ్మా, ఎంతైనా మేము నాయనమ్మ మనవరాళ్ళం కదా, మా మధ్య ఇలాంటి సరదాలుంటాయి. వెయ్యాల్సిన సెటైర్లన్నీ వేసేస్తూ సరదాలంట. ఇది నా కోడల కంటే తెలివైంది. అయ్యో వర్షం త్వరగా తగ్గితే బాగుండు, ఆకలేస్తుంది. వా కొంచెం ఓపిక పట్టమ్మా, తగ్గిపోతుంది. ఎంతసేపు నోడ్చుకోవాలరా? నా వల్ల కావడం లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. ఏమండి రండి వెళ్దాం. ఎక్కడికే వెళ్ళేది? వర్షం దంచి కొడుతుంటాను. ఇలా తడుచుకుంటూ వెళ్లేవాళ్ళం అయితే ఇప్పటి వరకు ఆగడం దేనికి? ఇందాకే వెళ్ళిపోయేవాళ్ళం కదా. తడవకుండానే వెళ్దాం అత్తయ్య. ఎలా? ఇలా ఎంత పెద్ద గొడుగు! ఇది ఎప్పుడు రెడీ చేసావే? ఇప్పుడే అత్తయ్య గారు ఆకలికి ఆగలేక బాధపడుతుంటే చూడలేక అక్కడ దొరికిన వాటితో ఈ గొడుగు తయారు చేశాను. అత్తయ్య రండి. నాయనమ్మా, ఇప్పటికైనా అర్థమైందా మా అమ్మ గ్రేట్ అని? మనం ఎడారిలో ఉన్న 3 పూటల ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. చూసుకుంటుంది. మీ అమ్మ గొప్పలు నువ్వే చెప్పాలి. రండి అత్తయ్య. పదమ్మా. నన్ను చూసి జరగడం కాదు, కాస్త కంట్రోల్లో ఉండు. ఆల్రెడీ ఒకదాన్ని కన్నావు, చాలదా?
దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి 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 దింతికి పప్ప దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి చూసావంట్రా వరకు ఆకలి దప్పిక ఉండవు. అంటే మేము మనుషులం కదా, మాకు మానవత్వం లేదన్న మీరనేది? ఆ పదాలకి అర్థాలే తెలియని మీతో ఆ మాట నేను ఎందుకంటానమ్మా? మమ్మీ, కాకి మరీ ఓవర్ చేస్తున్నాడు. నా మీద మరీ కౌంటర్లు వేస్తున్నాడు. ఎందుకు ఏడే? ఏనాడైనా ఆయన్ని తాతయ్య అని పిలిచావా? కాకి కాకి అని అంటావు. ఆ గుండెమేమో మావయ్యని తాతయ్య తాతయ్య గారు అని పిలుస్తుంది. దాన్ని ఇష్టపడతాడా, నేను ఇష్టపడతాడా? ఏం చేయను? ఆయన ఒంటి కలర్, ఫేస్ రీడింగ్ చూస్తే నాకు కాకి అని పిలవాలనిపిస్తుంది, కానీ తాతయ్య అనుభూతి కావట్లేదు. నువ్విలా అంటావు, వాళ్ళేమో నా పెంపకం వల్లే నువ్విలా తయారయ్యావని నా మీద పడి ఏడుస్తున్నారు. నీ వల్లే నేను మాటలు పడాల్సి వస్తుంది. ఏంటి, ఇప్పటి వరకు ఆయన కౌంటర్లు వేస్తే ఇప్పుడు ఆ డ్యూటీ నువ్వు తీసుకున్నావా? నాది 80%. నా మీద సెటైల్ వేసావనుకో, కంచంలో అన్నం ఉంటుంది, కానీ కంచం ముందు నువ్వు వండవు. తిను. గీతమ్మోళ్ళు ఇంకా రాలేదేంట్రా? ఈ పాటకు వచ్చేయాలి నాన్న. ఎలా వస్తారా? వర్షం పడుతుంది కదా. పోనీ నేను కాలేజ్కి వెళ్ళనా? ఎవరి కారు ఎవరి కోసం తీసుకెళ్తారు? అది నా కారు, నా డీజిల్. నీ కారా అమ్మా? అలాంటప్పుడు బయట పెట్టడం ఎందుకమ్మా? బెడ్రూమ్ లో పెట్టి పడుకో. నానా, వదిన వాళ్ళు వచ్చినట్టున్నారు. పద. అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అమ్మ తయారు చేసిన కొత్త రకం గొడుగు తాతయ్య. వర్షం పడుతుందని చాలాసేపు వెయిట్ చేశాం మామయ్య, కానీ ఎంతకి తగ్గకపోయేసరికి అక్కడ దొరికిన వాటితో ఇలా. ఏదేమన్నా నువ్వు చాలా గ్రేట్ వదిన. అవునవును, చాలా అద్భుతం. సూపర్ కాకేంట్రా? మా గీతమ్మకి ఉన్నంతలో ఇల్లు చక్కబెట్టుకోవడం తెలుసు, దొరికిన వస్తువులు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. అవునవును, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. సరే పదండి పదండి, లోపలికి వెళ్దాం. ఏంటి, మీ వదిన గారు వచ్చినట్టున్నారు? అవును. తడిసి ముద్దై వచ్చారా, మొక్కలు మొలిచొచ్చారా? చుక్క నీళ్లు ఒంటి మీద పడకుండా వచ్చారే. వర్షం పడుతుంది కదా, తడవకుండా ఎలా వచ్చారు? చూడు. నిజమే మమ్మీ, ఇంత వర్షంలో బయట కొంగు కూడా తడవకుండా వచ్చింది. చూసావా, ఆనాడు శ్రీకృష్ణుడు ఊరి జనాన్ని కాపాడడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తితే, ఇవాళ మా వదిన వర్షంలో తన వాళ్ళు తడవకూడదని డేరా లాంటి గొడుగు తయారు చేసి మరీ ఇంటికి తీసుకొచ్చింది.
కోడి తన పిల్లల్ని రెక్కల చాటును దాచి కాపాడుకొచ్చినట్టు తన వాళ్ళని వర్షంలో తడవకుండా కాపాడుకుంటూ తీసుకొచ్చింది. ఆవిడ గారి గొప్పలు మీరు మీ అబ్బాయే చెప్పాలి. అబ్బబ్బబ్బా, వీళ్ళ గొప్పలు చెప్పడాలు సెటైర్లు వేయడం తర్వాత. బాగా ఆకలేస్తుంది, ముందు దాని సంగతి చూడవే. ఆ, ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి అత్తయ్య, ఇప్పుడే వంట చేసేస్తాను. హా, నువ్వు చేసి పెట్టేలోపు నేను చచ్చి స్వర్గానికి పోయేలా ఉన్నాను. నిన్ను స్వర్గానికి ఎందుకు రాణిస్తారు నాగేశ్వరే? అంటే నేను పాపాత్మురాల్నా? ఆ మాట నేను అనలేదు, నువ్వే అనుకుంటున్నావు. మీరేమైనా అనుకోండి, ముందు నాకు ఆకలేస్తుంది, నేను ప్రియ వాళ్ళతో తినేస్తాను. హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. ఏంటండి అత్తయ్య గారు చేసిన పని? ఆవిడేం చేసింది? ప్రియ వాళ్ళతో కూర్చుని భోజనం చేయడం ఏంటి? చేస్తే తప్పేంటే? అది కదండి, 5 నిమిషాలు ఓపిక పడితే నేనే వంట చేసేస్తాను కదా. అంతసేపు ఆకలి కోపిక పట్లకి తినేస్తాను అంది. ఏ, నువ్వు వండితేనే తినాలని రూల్ ఏమైనా ఉందా? నేను వండి పెడితేనే తినాలని కాదండి, ఆవిడ కంచం దగ్గర కూర్చున్న తర్వాత ప్రియ వాళ్ళు ఏమైనా అంటారేమో. ప్రియకి నువ్వంటే ఇష్టం ఉండదేమో గాని నేనన్నా మా అమ్మన్నా అభిమానమే. ప్రియకి పెళ్ళయ్యి ఈ ఇంటికి కాపురానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మా పెద్దమ్మ కన్నా మా అమ్మతోనే ఎక్కువ ఉండేది. అంతెందుకు, ఇందాక పొలంలో కూడా నిన్ను కష్టపెట్టింది గాని మా అమ్మని మాత్రం తన చైర్లోనే కూర్చోబెట్టింది కదా. అవును, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయంటారు కదా. ఏంటమ్మా, మా అమ్మ సెటర్లు వేస్తున్నావా? లేదు నాన్న, మీ అమ్మ చాలా మంచిది, పిన్ని ఇంకా మంచిది, మంచి వాళ్ళంతా ఒక చోటికి చేరుతారు అంటున్నా. అది నదులని సముద్రంలోనే కలుస్తాయి. సముద్రంలో నదులే కాదు, మురికి కాల్వలు కూడా కలుస్తాయి. నీకు ఈ మధ్య సెటైర్లు బాగా ఎక్కువయ్యాయమ్మా. మీరు ఎవరు ఏమనుకున్నా మా అమ్మ చాలా మంచిది. ఒక విధంగా చెప్పాలంటే అమాయకురాలు. అమాయకురాలా మీ అమ్మ? ఇంకా ఆవిడ అర్థం చేసుకునే మనసు ఉండాలే గాని ఈజీగా అర్థమైపోతుంది. 1-2 బిస్కెట్లు వేస్తే చాలు పొంగిపోతుంది, పాలలో నీళ్ళలా కలిసిపోతుంది. ఈ మాట మాత్రం నిజం నాన్న. నాయనమ్మకు అయిన వాళ్ళు కాని వాళ్ళు కాదు, పొగిడే వాళ్ళుంటే చాలు. ఆవిడ పొగుడుతలకు పడిపోయే రకమని అందరికీ తెలుసు, కానీ ప్రియేమో ఎంగిల్ చెత్తో కాకిని కూడా కొట్టదు. అలాంటిది అత్తయ్యకి భోజనం పెడుతుందని నేను అనుకోను. ఒకవేళ పెట్టినా ఖచ్చితంగా అత్తయ్యని అవమానించి హర్ట్ చేస్తుంది. పెడితే తింటుంది, అవమానిస్తే భరిస్తుంది, మధ్యలో నీకెందుకే? ఇదిగో ఆవిడ సంగతి పక్కన పెట్టు, ముందు మా ఫుడ్ సంగతి గురించి ఆలోచించు. నువ్వు ఇంకా ఆలస్యం అయితే మా అమ్మతో పాటు మేమిద్దరం కూడా వాళ్ళ దగ్గర తినాల్సి వస్తుంది. మీకంత కర్మేమీ అక్కర్లేదు, చిటికెలో వంట చేసేస్తాను. నానా, చేతులు ఏంటది? ఏది? అదే మా నీ చేతులు ఏంటది? ఏదా? ఇది ఇది ఏంటి అది? ఏముంది అందులో? ఇవి గవ్వలమ్మా, పొలం దగ్గర దొరికాయి. గవ్వలా? పొలంలో రాళ్ళు రప్పలుంటాయి కానీ గవ్వలెందుకుంటాయి? ఏమో ఉన్నాయి, దాచుకొని తర్వాత ఆడుకుంటా. ఏంటి ఎప్పుడు లేనిది ఏదో తడబడుతుంది? పొలంలో గవ్వలుండడమేంటి? అసలు ఆ మూట్లో ఏమున్నట్టు? ఏంటి మమ్మీ ఇది? ఫుడ్ దానికోసమే వండినట్లు మనల్ని అడగకుండానే చేతులు కడుక్కుని మరీ రెడీ అయిపోయింది. అనవసరంగా ఎక్కువ చనివిచ్చినట్టున్నామే. అబ్బబ్బా, పొలం పనులు కాదు గాని ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఆకలి దంచేస్తుంది. ఏంటమ్మా నాగేశ్వరే, నీ ఆకలి చూస్తుంటే పొలంలో చాలా కష్టపడిపోయినట్టున్నావు. ఇప్పుడు నన్నేం మాట్లాడించకండి బావగారు. ఏంటి నానమ్మ అంత పెట్టుకుంటున్నా? ఆకలే
ఉదయం నుంచి ఏం తెలియదా పిన్ని? ఎక్కడ్రా పనే సరిపోయింది. తెలుస్తుంది తెలుస్తుంది. బాటిల్ ఏం పర్లేదు, కంచంలో ఉన్నది ఎవరు పట్టుకెళ్ళిపోరు. కాస్త తిమ్మితంగానే తిను. దీని రాక్షసి తిండి తగలయ్యా, తినడంలో నన్ను మించిపోయింది. సిగ్గు లేకుండా తినండి ఆంటీ. పాపం ఎలా ఉండేది, ఎలా అయిపోయిందో. ఒక పూట తిండి కోసం పక్క వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర చేరాల్సి వచ్చింది. పక్క వాళ్ళేంటి, మీరంతా మా వాళ్లే కదా. చికెన్ కూడా వేసుకోండి ఆంటీ. మళ్ళీ లైఫ్ లో ఇలాంటి భోజనం మీకు దొరుకుతుందో లేదో. ప్రియా, ఏంటా మాటలు? నేనే ఉన్నాను శివా. మీ కోడలు వండుతుందో లేదో, మీకు ఏం కావాలన్నా ఎంత కావాలన్నా వండి పెడతాను. శుభ్రంగా పీకల దాకా తినమని చెప్తున్నాను. నానమ్మ, నీకెప్పుడు ఆకలి వేసినా మొహమాట పడకుండా ఇక్కడికి వచ్చేయ్. మేం తినగా మిగిలిందుంటే మొత్తం నీకే పడేస్తాం. ఏంటమ్మా వాళ్ళన్నేసి మాటలు మాట్లాడుతుంటే ఏం పట్టనట్టు అలా తింటుంది? పౌరుషం లేదా? మాటంటే పడే రకం కాదు మా అత్తయ్య గారు. మరి సిగ్గు లేకుండా తిను, మేం తినగా మిగిలిపోయిందంటే మీకే పడేస్తామని మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం చలించకుండా అలా తింటూనే ఉంది. అంటే అంత ఆకలి మీద ఉన్నారని అర్థం. ఆకలి బాధ ముందు వాళ్ళ అన్న మాటలు వినిపించడం లేదనుకుంటా. మీ అత్తగారిని బాగానే వెనకేసుకొస్తున్నావు. 7 వీధుల అవతల గుసగుసలాడినా ఆవిడకి వినిపిస్తుంది. అలాంటిది పక్కనే కూర్చుని అంటుంటే వినపడ్డం లేదా? ఈ టైంలో వీడి ఇక్కడికి వచ్చాడంటే? ఈయనేంటి ఇక్కడున్నాడు? నువ్వేంట్రా ఎక్కడికి వచ్చావు? నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? పనుండి వచ్చాం. నేను మాత్రం పనిలోకి వచ్చాను అనుకున్నావా? ఇంత రాత్రి పూట పనులేంట్రా? వెళ్ళి పడుకో. వయసు అయిపోయింది నీకు, ఎక్కువ నిద్ర అవసరం అయింది నీకు. వెళ్ళి పడుకో. ఏంట్రా మాటకు మాట సమాధానం చెప్తున్నావు? అసలు ఎందుకు వచ్చా అక్కడికి? ఇదేంటిది, గీతం కూడా వచ్చింది. జేంటి వీళ్ళిక్కడున్నారు? ఏంటి మామయ్య, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అంటే అదే అడుగుతుంది కదా, ఎందుకుతో చెప్పు. నాకంటే ముందు వచ్చింది నువ్వే కదా, నువ్వే చెప్పు. మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి గుండెమ్మే రమ్మంది కదా. అవునుదినా, నీతో మాట్లాడాలి తాతయ్య అని రమ్మని పిలిచిందమ్మా. నిన్ను కూడా. అవును మామయ్య, నన్ను రమ్మని పిలిచింది. ఏం మాట్లాడాలని పిలిచుంటుంది? అమ్మా, ఏంటే అందరితో మాట్లాడాలి అని విడివిడిగా ఎందుకు పిలిచినట్టు? కారణం ఉందమ్మా.
ఏదా ఇది ఏంటే అది? ఏముంది ఆ మూట్లో? ఇవి గవ్వలమ్మా, పొలం దగ్గర దొరికాయి. ఆ మూట ఏంటమ్మా? గవ్వలన్నవి కదే. ఇవి గవ్వలు కాదమ్మా, మరేంటవి? పొలంలో దొరికాయి. ఇవేంటో మీరే చూసి చెప్పాలి. ఏంటివి రంగులు రంగులుగా ఉన్నాయి? వదినా ఇవి లక్షలు విలువ చేసే రంగురాళ్ళమ్మా ఇవే. రంగురాళ్ళ? ఎప్పుడో చిన్నప్పుడు పొలంలో ఇలాంటివి దొరికాయని మా అమ్మ చెప్పింది. మళ్ళీ 4 గుండెమ్మకి దొరికాయి. అందరం అక్కడే ఉన్నాం కదే, మాకు కనిపించలేదు. ఏమో మరి, పిన్ని వాళ్ళు ట్రాక్టర్ ఇవ్వమని చెప్పడంతో నువ్వు పొలం దున్నుతున్నావు కదమ్మా,